డయాబెటిస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడంపై అవగాహన అత్యవసరమని సీనియర్ కన్సల్టెంట్ వాస్క్యులర్ సర్జన్ ఎండోవాస్క్యులర్ సర్జన్ క్లినికల్ డైరెక్టర్ యశోద హాస్పిటల్స్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు అన్నారు. ఈ రోజు వరంగల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాబెటిస్ ఉన్న వారిలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సమస్య వేగంగా పెరుగుతోందని, డయాబెటిస్ రోగుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండి చిన్న గాయాలు కూడా మానకుండా పుండుగా మారే ప్రమాదం ఉందన్నారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి తెలియకపోవచ్చని హెచ్చరించారు. నడిచేటప్పుడు కాళ్ళలో నొప్పి, కాళ్ళు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండడం, మానని గాయాలు, వేళ్లు నల్లబడ్డం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో కాళ్ల రక్తపోటు పరీక్ష, డాప్లర్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించి చికిత్స చేయొచ్చన్నారు. డయాబెటిస్ రోగులు రక్త చక్కెరను కట్టుదిట్టంగా నియంత్రించుకోవాలని, పొగ తాగడం పూర్తిగా మానాలని, అవసరమైతే మందులు లేదా యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతిరోజు పాదాలను పరిశీలించడం, గాయాల నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ముందస్తు అవగాహన, సకాలంలో చికిత్సతో కాలు కోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చని డాక్టర్ శ్రీకాంత్ రాజు స్పష్టం చేశారు. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు, క్లినికల్ డైరెక్టర్ వాస్కులర్ సర్జరీ, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ వాస్కులర్ సర్జన్ యశోద హాస్పిటల్స్ రేటింగ్ సిటీ నుంచి వచ్చామండి. సో ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి ఏంటంటే ఒక కామన్ వ్యాధి, దానికి లక్షణాలు ఏంటి, దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, దానికి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. ఎందుకంటే ఎలాగైతే మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం మనకి ఇంపార్టెంటో, మన కాళ్ళు కూడా అదే మాదిరి చాలా ఇంపార్టెంట్. హార్ట్కి ఏ విధంగా అయితే మనకు కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనే వ్యాధి వస్తుందో, అంటే హార్ట్ అటాక్ అంటాం నార్మల్ లాంగ్వేజ్లో, అయితే అదేవిధంగా కాళ్ళలో కూడా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, దీన్ని ప్యాడ్ అంటాం, పిఏడి. అయితే ఈ వ్యాధి వల్ల కాళ్ళకు వచ్చే దాన్ని లెగ్ అటాక్ అని అంటాం ఆ వ్యాధిని. అది కూడా ఎలాగైతే హార్ట్ సంబంధించిన వ్యాధి లక్షణాల వల్ల ఎలాగైతే ఇబ్బందికరంగా మారుతుందో, ఈ పిఏడి కూడా అంతే ఇంపార్టెంట్ అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను, ఆ వేలు కోయాల్సి వచ్చింది, అది కాళ్ళు తీసేసే పరిస్థితికి వచ్చింది, ప్రాణం పోయే పరిస్థితికి వచ్చింది, ఐసీయూలో చాలాసార్లు ఉండాల్సి వచ్చింది, కుటుంబం కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా మారాల్సి వచ్చిందని చాలాసార్లు వినుంటారు. ఎందుకంటే మన ఇండియాలో చాలామంది సింగిల్ బ్రెడ్ ఎర్నర్స్, వారి ఇంట్లో ఫ్యామిలీ పెద్ద ఒక కాలు తీసేసిన ప్రాణం పోయే పరిస్థితికి వచ్చిన కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. కాకపోతే చాలామందికి ఈ అవగాహన లేకపోవడం వల్ల హార్ట్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడూ కాళ్ళకి ఇవ్వరు. దానివల్ల మేజర్ కాంప్లికేషన్స్లోకి వెళ్ళి వారి కాళ్ళు, ప్రాణాలు, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఈ వ్యాధి వల్ల. ఆల్మోస్ట్ 30% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటే ప్యాడ్ అనే సమస్య వస్తుంది. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే, ఏదైనా వ్యక్తికి నడిచేటప్పుడు పిక్కల్లో, తొడల్లో గట్టిగా కండరాలు పట్టుకొని వాళ్ళు నడవలేని స్థితికి వెళ్ళడం, దాన్ని ఇంటర్మీడియట్ క్లాడికేషన్ అంటారు. దీంతో మొదలవుతుంది ఈ వ్యాధి. దాని తర్వాత భరించలేనంత నొప్పి వేళ్ళలో, పాదాలలో వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే కొందరికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రేరేపించే అంత నొప్పిగా అది మారుతుంది. ఇంకా ఫర్దర్గా అడ్వాన్స్ అవుతే కాళ్ళలో గ్యాంగ్రీన్గా మారి వేళ్ళు, పాదము కుళ్ళిపోయి వాసన వచ్చి మానని గాయాలలాగా కాళ్ళలో తయారవుతుంది. యూజువల్గా ఈ 3 రకాల లక్షణాలు ఉన్నప్పుడు ఈ వ్యాధికి మనం త్వరితగతిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరము, మాలాంటి వాస్కులర్ సర్జరీని కలవాల్సిన అవసరము ఉంటుంది. కాకపోతే ఈ వాస్కులర్ సర్జరీ అనే మనకు సంబంధించిన సదుపాయాలు డిస్ట్రిక్ట్స్లలో, టౌన్లలో ఇంకా అందుబాటులో లేకపోవడం, దానివల్ల చాలామంది పేషెంట్స్ లోకల్గా ఉన్న డాక్టర్స్తో ట్రీట్ చేయించుకోవడము, దానివల్ల ఏమైపోతుందంటే వ్యాధి చాలా ముదిరిన తర్వాత ఆ యొక్క సమస్య మనము ఏమి చేయలేని పరిస్థితిలో చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి రావడం జరుగుతుంది. అందులో ఒక 70-80% ఆఫ్ పీపుల్ మేము కాపాడగలుగుతున్నాం, కానీ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి మేజర్ యాంపుటేషన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు మనం మెడికల్గా ఎంత డెవలప్ అయినా